అందరికీ నమస్కారం. నా పేరు విజయపాటి. అందరికీ జేబీఎంలు. మాల్సేన వ్యవస్థాపక అధ్యక్షులు నేను. ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఉన్నటువంటి సత్తరపాడు గ్రామంలో కేకేఆర్ గౌతమ్ స్కూల్ ప్రక్కన ఉన్నటువంటి షాపుల్ని ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉద్యోగాలు రాక ఉపాధి లేక ఏదో వాళ్ళ దగ్గర ఉన్న కొంత డబ్బుతో తనకు నచ్చిన వ్యాపారాన్ని అక్కడ పెట్టుకుని తన కుటుంబాన్ని తన జీవితాలని సాగిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలపై ఈరోజు కార్పొరేషన్ సిబ్బంది పోలీసు సిబ్బంది ఉక్కుపాదం మోపి ఆ షాపులన్నీ తొలగించడానికి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉపాధులు లేవు, బయట పనులు లేవు. ఏదో అక్కడక్కడ లక్షల అప్పులు తెచ్చుకుని వేల అప్పులు తెచ్చుకుని ఆ అప్పులను తీర్చుకుంటాకి ఒక చిరు వ్యాపారాలు స్టార్ట్ చేస్తే ఆ చిరు వ్యాపారాలపై ఉక్కుపాదం పోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే దాని మీద ఆధారపడి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు ఆధారపడిన దాన్ని ఈ కార్పొరేషన్ సిబ్బంది అతి దుర్మార్గంగా నోటీసులు సర్వ్ చేయకుండా ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళు పెట్టుకున్న ఈరోజు అయితే వ్యాపారాన్ని పెట్టుకున్న సామాను అన్నీ కూడా అంటే వేలల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు వ్యాపారాలు కూడా లేవు. అంతంత మాత్రంగా ఉండి చీట్లు కట్టలేని పరిస్థితిలో ఉండి లేక చేసుకున్న వ్యాపారాన్ని అక్రమంగా ఈరోజు కూల్చడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మాల్సేన దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే అప్పటికప్పుడు ఒక సామాను దాన్ని తీయాలంటే మామూలు విషయం కాదు. కనీసం 10-15 సంవత్సరాల నుంచి అక్కడ వ్యాపారాలు చేస్తూ అదే సొంత జీవనాధారంగా అక్కడ ఉన్నవాళ్ళు కానీ తీయడం తప్పని మేము మాట్లాడట్లేదు. కానీ ఏంటంటే వాళ్ళకి ముందుగా సమాచారం అందించి వాళ్ళకి సరైన అవకాశాలు చూపించి మీరు తీస్తే బాగుండేది. అంతేగాని ఎవరో చెప్పారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంలో ఎవరో కంప్లైంట్ పెట్టారని లేకపోతే ఎవరో ఏదో చేశారని చెప్పేసి చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము దళిత ప్రజా సంఘాలకు మేము దాన్ని ఖండిస్తాము. ఎందుకంటే వాళ్ళు చిరు వ్యాపారులు ఏదో లక్షలు దోచుకోలేదు, బ్యాంకుల్ని మోసాలు చేయలేదు, లేదంటే కోట్ల అపార్ట్మెంట్ కట్టేసి లేకపోతే స్థలాలు ఆక్రమించి వందల ఏదో రోడ్డు పక్కన, అది కూడా రోడ్డుకి దగ్గర 12-13 అడుగుల దూరంలో ఉన్నాయి ఆ షాపులు. అలాంటి షాపుల్ని తీయడం అనేది చాలా దుర్మార్గం. అది ఫుట్పాత్ మీద లేవు, ఫుట్పాత్ ఆక్రమించలేవు, ఉన్న రోడ్డుకి వాళ్ళు చేస్తున్న వ్యాపారానికి ఇంచుమించు 12-13 అడుగులు దూరం ఉంటుందని చెప్పేసి మరి మున్సిపాలిటీ వాళ్ళకి కనిపించలేదా? అదే షాపులు రోడ్డు పక్కన రోడ్డుకి అడుగు దూరం కూడా లేకుండా 100 షాపులు ఉన్నాయి. వాటికి మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుంది? మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కక్ష బట్టి తీసేశారా? లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కానీ ప్రభుత్వ సంబంధించిన పెద్దల యొక్క ఒత్తిడితో తీసేశారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు కోట్లు సంపాదించేసి రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు చేసే పద్ధతి కాదు. వాళ్ళ పిల్లల భవిష్యత్తును మనం ఆలోచించాల్సిన పరిస్థితి కార్పొరేషన్ సిబ్బందికి. మరియు ఇక్కడ ప్రజల మనిషి బడేటి చంటాన కూడా ఈ విషయం తెలియాలి. ఆయన నోటీసులో ఉందా లేదైతే మాకైతే తెలియదు. కానీ ఒక ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే బడేటి కుటుంబం ఈరోజు వాళ్ళకి అండగా నిలబడాలని కోరుతున్నాం. అలాగే కలెక్టర్ గారు పేద బడిగిన వర్గాలకి అన్ని విధాలుగా సాదుకునే కలెక్టర్ గారు ఈరోజు వాళ్ళ జీవితాలను మీరు చూడాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దయచేసి అమ్మ, మీరు తెలుసు, మీకు అన్ని విషయాలు తెలుసు, మంచి పరిపాలన చేస్తున్నారు, అలాంటి పేదలకు మీరు అండగా నిలబడాలని చెప్పేసి మాలసేన దళిత ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి. దయచేసి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన న్యాయం చేస్తారని, వాళ్ళ కుటుంబాలకి మంచి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటూ, ఏదైనా వాళ్ళకి అవకాశాలు దొరకకపోయినా వాళ్ళకి న్యాయం జరగకపోయినా వాళ్ళకే మేము దళిత ప్రజా సంఘాల తరఫున మేము తోడుంటామని తెలియజేస్తూ దీన్ని మీరు తీసుకుని దీనికి మంచి న్యాయం చేసి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతారని కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై మాల్సేన.